నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన ఉచిత ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపు. బయలుదేరిన ఎమ్మెల్యేలు ధన్పాల్, పాయల్ శంకర్ నిర్బంధం. పోలీసులకు భాజపా శ్రేణులకు మధ్య స్వల్ప ఏప్రిల్లో మరింత ఉగ్రరూపం దాల్చనున్న భానుడు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో 3,80,222 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు ఉండగా వాటి పరిధిలోని 12,50,996 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం ప్రతి నెల 7,505.856 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అంత్యోదయ కార్డులు 20,916 ఉండగా వాటి పరిధిలోని 57,997 మందికి 732.060 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందజేస్తోంది. అన్నపూర్ణ కార్డులు 1,016 ఉండగా 1,039 మందికి 10.160 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ప్రతి నెల పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 759 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి లాంఛనంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ, కోటగల్లి, అమిదాపూర్ కాలనీలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేను, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, బాట్సి శేఖర్ గౌడ్, స్థానిక అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొన్న ఉగాది నాడు, ఉగాది అంటే తెలుగు ప్రజలకు ఒక పండుగ, కొత్త సంవత్సరం రోజున సూర్యాపేటలో మా ముఖ్యమంత్రి గారు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఏప్రిల్ 1 రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో మనం ఇలా అన్ని గ్రామాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ స్టార్ట్ చేశాం. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి మల్లార గ్రామంలో ఎంచుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వబడుతూ ఉంది. దాని ముఖ్య ఉద్దేశము పేదవారు కూడా మరి సన్నబియ్యం తినాలి, కడుపు నిండా 3 పూటలు అన్నం తినాలి, అది కూడా నాణ్యమైన భోజనం చేయాలి.
మరి పేదవాళ్ళ ఆరోగ్యము, పేదవాళ్ళ ఒక సంక్షేమమే ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి 3,000 కోట్లు అడిషనల్గా ఖర్చు పెట్టినా కానీ ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి సన్నవడ్లను పండించడానికి రైతులను ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ మనమే గవర్నమెంటే సివిల్ సప్లై కొని వాళ్ళ మరి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో 29 ఉన్న రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఒక యూనిక్ స్కీము మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని మరి వాళ్ళ ఇది ఒక శాశ్వత స్కీమ్ అని చెప్పారు. ఎవరు దీన్ని వచ్చి ఆపలేరు, బంద్ చేయలేరు అని చెప్తున్నారు. దీనికి ప్రజలను కూడా చూస్తూ ఉన్నారు. మీరు అడగండి, ప్రజలను కూడా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండల పరిధిలోని కుర్నాపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే సంక్షేమ రంగానికి వన్నె తెస్తోందని చెప్పారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బిల్లా రామ్మోహన్, కాంగ్రెస్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్, పరిగిసాయిలు, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎజాజ్, సహకార సంఘం వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పేదలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమనుల్లా షరీఫ్, మాజీ ఉప సర్పంచ్ ఫెరోజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయూబ్ ఖాన్, ఖాజా బేగ్, అన్వర్, అబూన్, మొహమ్మద్, షేక్ సలీం, సోహెల్, నసీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలోని సొసైటీ రేషన్ షాప్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ఉన్నవాళ్లు ఎలా సన్నబియ్యం తింటున్నారో అలాగే పేదోళ్లు కూడా తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు మంజూరైన వారితో పాటు 3,12,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ షాపు డీలర్లు కానీ, సహకార సంఘాలు కానీ సకాలంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి బియ్యం కేంద్రం బాన్సువాడ కేంద్రం. ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ప్రతి నెల తప్పకుండా సన్న బియ్యాన్ని సరఫరా చేసి వాళ్ళ ఆకలిని తీర్చవలసిందిగా. ఈ బియ్యాన్ని మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ వేరే బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఈ బియ్యంతో మనం కుటుంబానికి మనం సరిపడా కార్యక్రమం జరిపించుకోవచ్చు. అన్నం పరబ్రహ్మం అంటారు. పుట్టిన ప్రతి జీవి గిట్టకమానది, పుట్టిన ప్రతి జీవి తినకమానది.
అది పశువు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, భగవంతుడు అన్నిటికీ ఏదో ఒక రకంగా భోజనం చేయటానికి దారి చూపిస్తాడు. మనకేమో వెనుకటికి పెద్దలు ఒకప్పుడు అన్నారట, ఎడ్లు పొలం దున్నుతున్నాయి, కొన్ని రోజులు కరువు ఉన్నప్పుడు ఒకటి పూట తిన్నారట. వెనుకటికి మంచి వర్షాలు పడి ఎడ్ల నాగళ్ళు కట్టి పొలాలు దున్నుతుంటే పుష్కలంగా వర్షాలు పడి పుష్కలంగా పంటలు పడుతుంటే ఎడ్లు పోయి దేవుని మొరబెట్టుకున్నాయట. దేవుడా మేము ఇంత కష్టపడి దున్నుతున్నాం, మా పంట పండిస్తున్నాం, మరి మానవులకు ఒక పూట భోజనం ఎందుకు పెడతావు, 3 పూటలు పెట్టమని చెప్పింటాడు. అడిగినాడు ఎడ్లు. 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. హెచ్సియు పరిశీలనకు బయలుదేరగా వారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిని ప్రభుత్వం విక్రయించేందుకు సిద్ధమైంది. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు గత ప్రభుత్వం విలువైన భూములను విక్రయించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే మార్గంలో పయనిస్తోంది. యూనివర్సిటీ భూముల విక్రయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. అయితే ఈ భూమిని పరిశీలించేందుకు హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. యూనివర్సిటీ భూములు అమ్మొద్దని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాలలో పెట్టొద్దని విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కోకాపేట భూములను తాకట్టు పెడితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను మించిపోయారని ఎద్దేవా చేశారు. ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టడాన్ని చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతోందని అన్నారు. రాత్రికి రాత్రే 100 జేసీబీలతో చెట్ల కూల్చివేతలు చేస్తుంటే అక్కడ ఉన్న మూగజీవుల ఆర్తనాదాలు ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులపై నిర్బంధాలు విధిస్తూ, హౌస్ అరెస్టులు చేస్తూ, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తూ రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు అమ్మొద్దని, ప్రజా అవసరాలకు లైబ్రరీలు, హాస్పిటల్స్, స్కూల్స్, పార్కులు కట్టాలన్న కాంగ్రెస్ నాయకులు నేడు అధికారంలోకి రాగానే విలువైన భూములపై కన్నేసి గుంటనక్క మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సెంటు భూమి అమ్మినా ఊరుకునేది లేదని, ప్రజా ఉద్యమంగా మార్చి సెక్రటరియేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయడంతో లబ్ధిదారులో సంతోషం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాగా నగరంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉదయం 8 గంటల నుంచి లబ్ధిదారులు బారులు తీరారు. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న రకపు బియ్యాన్ని పంపిణీ చేశారు. నగరంలోని ముబారక్ నగర్లో గల రేషన్ షాప్లో కార్డుదారులకు ఉచితంగా 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటి అమలు చేయడాన్ని స్వాగతించారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యంతో పాటు గోధుమలు, జొన్నలు, ఇతర నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరవై 24 ఏళ్ల పాటు మిలిటరీలో సేవలందించి సొంతగడ్డపై అడుగిడిన ఆర్మీ జవాన్ శాంసన్కు బాల్యమిత్రులు అపూర్వ స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై, జై జవాన్ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శాంసన్
తన మిలిటరీ ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాకు చేరుకున్న ఆయనకు తన చిన్ననాటి స్నేహితులు, సిఎస్ఐ పాఠశాల మిత్ర బృందం, విద్యార్థి సంఘాలు ఘన స్వాగతం పలికాయి. మొదటగా రైల్వే స్టేషన్లో రైలు దిగిన ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్ నుండి కంటేశ్వర్లో గల సిఎస్ఐ చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. తన బాల్య మిత్రుడు న్యాలం రాజు, బుస్సాపూర్ శంకర్తో పాటు ఇతర స్నేహితులు ఆయనకు కుటుంబ సమేతంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం సిఎస్ఐ చర్చిలో ఫాదర్ ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ పర్సన్ శాంసన్ మాట్లాడుతూ 24 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించినట్లు తెలిపారు. తన సర్వీస్లో 6 ముఖ్యమైన సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పనిచేశానని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నేటి యువత దేశం కోసం, దేశ భద్రత కోసం తప్పకుండా ఆర్మీలో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన ప్రధానమంత్రి మోదీ గారు చాలా మంచి స్కీమ్ పెట్టిండు. 4 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని దాన్ని వాపస్ ఎవరైతే ఆర్మీకి వెళ్ళారనుకో మన ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్ అవసరం. ఆర్మీలో ఫిజికల్ ఫిట్నెస్ లేదంత వేస్ట్. 24 సంవత్సరాలు చేసినట్టే మెయిన్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మనం చేయలేము. ఈ 4 ఇయర్స్ వరకు వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ మీకు బయట చాలా జాబ్స్ ఉన్నాయి. 10% రిజర్వేషన్ పెట్టిండు. ఆ 10% కొరకు ఇప్పుడు యువత ఒక రూట్లో వెళ్ళాలంటే మనం ఎన్సీసీ ట్రైనింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్మీకి వెళ్తే కూడా మన ఒక్కరి ద్వారా వేరే జనతా కూడా మనం చాలా సజెషన్గా ఉంటుంది. మన దేశంను కూడా ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. జిల్లాలో ఓవైపు భానుడు భగభగ మండుతుండగా మరోవైపు అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నగరంలో జరిగిన ఈ ప్రమాద సంఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో ఓ షాపు దగ్ధమైంది. ఈ ఘటన ప్రగతి నగర్ ఎండల అపార్ట్మెంట్ సమీపంలోని సప్తగిరి అసోసియేట్లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అసోసియేట్లోని కంప్యూటర్, ఫర్నిచర్, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ రెంజల్ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు దండిగుట్ట, కూనపల్లి, నీలా గ్రామాలలో ఐకేపీ స్వయం సహాయక సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో మండలంలోని అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,300 ధర ఇవ్వటం జరుగుతోందని వెల్లడించారు. బోధన్ నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తూ వేగంగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జావేద్, ధనంజయ్, ఐకేపీ సిబ్బంది, పలు గ్రామాల డ్వాక్రా మహిళలు, రైతులు పాల్గొన్నారు. రెండవ పంట ఈరోజు హార్వెస్టింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో రెంజల్ మండలంలోని దాదాపు 4 గ్రామాలు దండిగుట్ట, కూనేపల్లి, రెంజల్, నీలా గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మీ ద్వారా రైతులకందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల భాగస్వామ్యం పెంచాలన్న ఉద్దేశంతో వచ్చే బెనిఫిట్స్ వస్తే వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మహిళలకు అందరికీ ప్రతి గ్రామంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమంలో
వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేయాలని కోరుతూ, అదేవిధంగా రైతులు కూడా మహిళలు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాల మీరు తోడుండి మీకు సమస్య రాకుండా వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉండాలని కోరుతూ, గ్రామాలలో రైతులు ఎక్కడ కూడా తొందరపడి బయట వ్యక్తులకు అమ్ముకునే కార్యక్రమం చేయకండి. గతంలో కూడా మేము బోనస్ ఇస్తాము అని పదే పదే చెప్పినప్పటికీ కొంతమంది రైతులు హడావిడి చేసి బయట ధరలకు అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వాళ్లకు పైసలు రాక నానా తిప్పలు పడతాం. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్టు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మండలాభివృద్ధి అధికారి కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాలలో నేరుగా దరఖాస్తులు అందించవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల నిరుద్యోగ యువత ఈ పథకం క్రింద దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను అన్ని ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచామని అన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కుల ఆదాయ ధృవీకరణ, ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ను జత చేసి ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందించాలని కలెక్టర్ సూచించారు. ఇదివరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా ప్రస్తుతం ఆఫ్లైన్ విధానంలోనూ నేరుగా దరఖాస్తులు అందించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని అన్నారు. అంతేకాకుండా ఈ నెల 5వ తేదీ వరకు పరిమితమైన గడువును ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించిందని చెప్పారు. అన్ని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఖాళీ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, సరైన విధంగా దరఖాస్తులు చేసుకునేలా సిబ్బంది సహకారం అందిస్తారని అన్నారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. డిచ్పల్లి మండల పరిధిలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో గల 3 రేషన్ షాపులలో డీలర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బుస సుదర్శన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేద సమస్యలను గుర్తిస్తూ పరిష్కరిస్తున్నారని అన్నారు. గత పాలక ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో పేద ప్రజలు ఆ బియ్యాన్ని తినలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు సన్న రకం వరి ధాన్యం సాగు చేస్తూ మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 చొప్పున బోనస్ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏజీదాస్, గడ్డం కృష్ణారెడ్డి, గురుడి నర్సారెడ్డి, రామాలయం చైర్మన్ జంగం శాంతయ్య, డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రేరులింగం, దాసరి అశోక్, జితేందర్, సుమన్, గంగాధర్, త్రివేణి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఆర్ఏ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరుమూరు చిన్నబాలరాజ్ ఇతర నాయకులతో కలిసి ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేషన్ షాప్ కార్డు కలిగి ఉన్న వారికి సన్నబియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం పేద ప్రజలకు దొడ్డు బియ్యం సరఫరా చేసేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్రామాలలో రేషన్ షాపుల ద్వారా ఒక మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్నబియ్యం తీసుకోవాలని కోరారు. ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెలమెల నర్సయ్య, చెలమెల శ్రీను, బొక్కల బాలయ్య, పుప్పల సుభాష్, గంగారెడ్డి, సురేందర్ గౌడ్, గంగాధర్, లాలాగౌడ్, రాకేష్, శ్రీనివాస్, రాజేశ్వర్, నారాయణ, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇందులవాయి మండల పరిధిలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గల రేషన్ షాప్లో స్థానిక తహసీల్దార్ వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందజేస్తోందని తెలిపారు. పేదలు ఈ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతరులకు బియ్యం విక్రయించవద్దని సూచించారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో భానుడు రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో పనుల కోసం బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రముఖ వైద్యులు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. వేసవికాలం మొదటిలోనే సూర్యుడు తన ప్రతాపం ప్రజలపై చూపిస్తున్నాడు. ఉదయం 9 అయితే చాలు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో 40 డిగ్రీలకు పైనే దాటుతోంది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ వేడిమికి, భానుడి భగభగలకు బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా విద్యా సంస్థలకు సెలవులు రాకముందే మరోవైపు 10వ తరగతి పరీక్షలు నడుస్తున్న సమయంలో సూర్య ప్రతాపం తన ప్రచండాన్ని చూయిస్తున్నాడు. అయితే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి పలు పనుల నిమిత్తం జిల్లాకొచ్చే ప్రజలు మధ్యాహ్నం సమయంలో భానుడి అత్యధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతున్నారు. దీంతో బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న శీతల పానీయాల పండ్ల రసాలు త్రాగి ఎండ నుండి కొద్దిగా ఉపశమనం పొందడానికి గత్యంతరం లేని పరిస్థితి ప్రజలకు ఎదురవుతోంది. మరోవైపు పోచమగలిలో ఉన్న కొబ్బరి బోండాల కేంద్రంలో మధ్యాహ్నం అయితే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా కొబ్బరి నీళ్లు త్రాగి కాసింత ఉపశమనం పొందుతున్నారు. వేసవిలోన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే రేడియేషన్ కూడా పర్యావరణం దెబ్బతిని చాలా అంటే సమ్మర్ అనేది రోజు రోజుకి అంటే ప్రతి సంవత్సరం విపరీతంగా రేడియేషన్ పెరుగుతుంది. కాబట్టి వేడికి తట్టుకోలేక మేము బయటకు వచ్చిన వాళ్ళందరం కూడా తప్పనిసరిగా అంటే నేనైతే ప్రత్యేకంగా ఇక్కడ సిటీలోకి ఎంటర్ కాగానే మార్నింగ్ 10 దాటిందంటే నేను సాయి కొబ్బరి బోండం ఇక్కడ చాలా ఫేమస్. ఈ ముదిరాజ్ సంఘం దగ్గర ఉన్నటువంటి బెంగళూరు కొబ్బరి బోండము, ఇందులో ఉన్న నీళ్లు బాగా ఉంటాయి. ఇది తాగిన తర్వాత మనకి యాసిడిటీ కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని నమ్మకం ఉంది. ప్లస్ వేసవి ఉపశమనానికి కూడా మేము కొబ్బరి బోండం తీసుకోవడం జరుగుతుంది. దీంతో మా ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది. అందులోనే వీళ్ళు ప్రతి సంవత్సరం ముదిరాజ్ సంఘం దగ్గర ఇదిలా ఉండగా ప్రజలు ఉపశమనం పొందేందుకు ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొంటున్న సందర్భంగా ప్రజలు వీలైనంత వరకు ఉదయం సాయంత్రం వేళల్లో తమ పనులు పూర్తి చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, అది కూడా బయటకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ మంచినీటి బాటిల్ను వెంట ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా నీరు త్రాగుతూ ఉండాలని, అప్పుడే వడదెబ్బ ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు, ఆల్కహాల్ త్రాగేవారు వేసవిలో వీటికి పూర్తిగా దూరంగా ఉంటే మంచిదని సూచించారు. ఎండల తీవ్రత చాలా పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎండల వల్ల డీహైడ్రేషన్ కావడం వల్ల హీట్ స్ట్రోక్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బయట పనులు ఎక్కువ చేసేవాళ్ళు, బైక్స్ పైన ఎక్కువ తిరిగే వాళ్ళు, వాళ్ళ టైంని రెస్ట్రిక్ట్ చేసుకొని ఎండలో కాకుండా 10 లోపల 4 తర్వాత ఎక్కువ బయటకు వెళ్ళడం కానీ ఇట్లాంటి పనులు చేసుకోవడం మంచిది. ఎండలో ఎక్కువగా తీవ్రంగా పనులు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వాటర్ తాగకపోవడం వల్ల దప్పిక ఎక్కువైపోయి ఇమ్మీడియట్గా కూల్ వాటర్ తాగడం కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకోవడం కానీ, అరే చల్లగా ఉంటుంది కదా బాగుంటుందని తీసుకుంటారు. కానీ ఇలా చేస్తే ఏమైందంటే ఆస్తమా కానీ సిఓపిడి కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళకి జలుబు చేయడము, దాంతో కోల్డ్ ట్రిగ్గర్ వల్ల ఆస్తమా ఎక్సర్బేషన్స్ రావడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక వాటర్ బాటిల్ని క్యారీ చేయండి. ఇంట్లో నుంచి వాటర్ తీసుకెళ్ళండి. నార్మల్ టెంపరేచర్ వాటర్ తాగుతూ ఉండండి. దప్పిక వేసే వరకు వెయిట్ చేయొద్దు. కొన్ని వాటర్ అనేవి సిప్స్ బై సిప్స్ అలా తీసుకుంటూ ఉంటే మనం కంటిన్యూస్గా హైడ్రేట్ అవ్వడం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు ఎండని అవాయిడ్ చేయండి. స్పెషల్లీ 10 నుంచి 4 మధ్యలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఒక అంబ్రెల్లా బయట తిరిగే వాళ్ళైతే అంబ్రెల్లా క్యారీ చేయడం కానీ, లేదంటే బైక్స్ పైన వెళ్ళే వాళ్ళైతే క్యాప్ కానీ హెల్మెట్ కానీ ఖచ్చితంగా పెట్టుకోవడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే చాలామంది టీ, కాఫీలు కానీ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు ఎక్కువ. దానివల్ల మళ్ళీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల కూడా డీహైడ్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటివి కాకుండా మీరు ఈ పండ్ల రసాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, అలాగే ఇప్పుడు మనకి సమ్మర్లో తాటి ముంజలు వస్తూ ఉంటాయి అవి కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి హైడ్రేషన్ ఉంటుంది అండ్ మనకి ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది.
మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమయ్యింది. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం 8 నుంచే రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. రేషన్ కార్డుదారులకు డీలర్లు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేశారు. జాన్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి కిషోర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాహేర్, కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిద్దె చిన్నయ్య, జహీరుద్దీన్, జక్కం బాలింగం, రాధాకిషన్ గౌడ్, సాయిలు, మోహన్, గంగాధర్, రేషన్ షాప్ డీలర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని ప్రతి స్టేట్లో ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక్కడ ఈరోజు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషికి 6 కిలోల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి మనిషికి బియ్యాన్ని అందిస్తుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా స్టేట్ నుంచి, మా విలేజ్ నుంచి, మా కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాం పార్టీకి. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రావులపల్లి జగదీశ్వరరావు జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రావులపల్లి జగదీశ్వరరావును ZRUCC జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పదవిలో 2 సంవత్సరాల పాటు కొనసాగనున్నట్టు జగదీశ్వరరావు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ రైల్వే జంక్షన్ భవిష్యత్తులో ఉత్తర భారతానికి వారధి కాబోతోందని తెలిపారు.
ప్రయాణికులు వ్యాపారస్తుల సమస్యలను మరియు రైల్వే స్టేషన్లలో సౌకర్యాల విషయమై సలహాలు అందిస్తే పరిగణలోకి తీసుకొని అమలు చేస్తామని జనరల్ మేనేజర్ చెప్పినట్లు జగదీశ్వరరావు వివరించారు. జోనల్లోని ఆయా రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైల్వే ట్రాన్స్పోర్ట్స్ ఉపయోగించుకునే వ్యాపారస్తుల ఇబ్బందులు, కావాల్సిన సౌకర్యాలు తనకు తెలియజేయాలని తాను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మరియు బోర్డు వారికి నివేదించి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కావున ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యాసంగి పంట చేతికి రావడంతో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 17% తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలని, తాలు తర్రా లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని ఆయన కోరారు. నవీపేట మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని బినోలా, నిజాంపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు ప్రారంభించారు. అనంతరం పూజలు చేసి ధాన్యం తూకం వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని తాలు తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఏ గ్రేడ్కు 2,320 రూపాయలు, బి గ్రేడ్కు 2,300 రూపాయల మద్దతు ధరను పొందాలని రైతులను కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ అందజేస్తోందని తెలిపారు. వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కాంటా విషయంలో జాగ్రత్తలు పాటించి ధాన్యం సంచులు వెంటనే లెక్క చేసుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రద్ధ వహించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. పాలకవర్గ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఖాజా ఆసముద్దీన్, సొసైటీ డైరెక్టర్లు విజయ్, ప్రదీప్ రావు, గంగాధర్, బాలుచందర్, రైతులు పోసెట్టి, మురళి, రమేష్, పోతన్న, ముషీర్, దేవేందర్, మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని బినోలా మరియు నిజాంపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మాకు 6 నెలలు పెంచిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు మాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రైతులకు విన్నవించిన ఏమనగా రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తాలు తప్ప లేకుండా మంచిగా ఎండబెట్టుకొని తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 మద్దతు ధరను కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు సెంటర్ల ద్వారానే వరి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు విన్నవిస్తున్నాను. ఏదైతే ప్రభుత్వము దళారుల వ్యవస్థ బాగా అయిపోయినందున ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా మరియు పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా కూడా దళారుల వ్యవస్థను రూపుమాపడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారైన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి త్వరలో మినిస్టర్ పదవి రాబోతుందని తెలవడం జరుగుతుంది. అలాగే వారికి మా మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి మా రైతుల తరఫున ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా కొందరు అర్హులైన 2 లక్షల లోపున వారికి రుణమాఫీ జరగలేదు. కావున వెంటనే వారికి రుణమాఫీ అయ్యేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. అలాగే వరి కొనుగోలు కేంద్రాల ద్వారానే, పిఎస్సి ద్వారానే రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీలో భాగంగా నిజామాబాద్ నగరంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. నగరంలోని 31వ డివిజన్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్న రూపంలో ప్రశ్నించారు. ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వడంపై గిబ్లీ ఇమేజ్తో ఇన్స్టాగ్రామ్లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంకాజీ స్కూటీ ఎక్కడ అంటూ ఇన్స్టాగ్రామ్లో తాను స్కూటీ మినియేచర్ని పట్టుకున్న గిబ్లీ ఇమేజ్ను కవిత పోస్టు చేశారు.
నగరంలోని హమాలువాడిలో పునః నిర్మించిన శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవానికి జిల్లా జడ్జ్ శ్రీమతి సునీత కుంచాలను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, శ్రీ సంతోషిమాత సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు పార్సి కాశీనాథ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పటేవార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా శాశ్వత సన్నబియ్యం పథకాన్ని రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఆయన మోపాల్ మండలం ముదక్పల్లి గ్రామంలో ఈ శాశ్వత సన్నబియ్యం పథకాన్ని ముప్ప గంగారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వమని, అన్ని విధాలుగా ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్తో పాటు కమ్మర్పల్లి మండల పరిధిలోని కోనసముందర్ గ్రామాల్లో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందజేశారు. గత ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల ద్వారా దొడ్డు రకం బియ్యం పంపిణీ చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం అందజేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో అట్టహాసంగా ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపు. ఎమ్మెల్యేలు ధన్పాల్, పాయల్ శంకర్ నిర్బంధం, పోలీసులకు భాజపా శ్రేణులకు మధ్య స్వల్ప ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.